ప్రజాభవన్లో ఉమెన్స్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. గౌరవనీయులైన శ్రీనివాస్ రెడ్డి గారు, మీడియా అకాడమీ చైర్మన్, వరిష్ఠ పాత్రికేయులు వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. On behalf of, I request the ladies, please come in the forward, please sit in the front. Ladies andaru, please come in the front. వెనక ఉన్న వాళ్ళు ముందుకు రావచ్చండి. మహిళా జర్నలిస్టులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు వేదికపైన పెద్దలందరి తరఫున మరోమారు శుభాకాంక్షలతో ఇది ప్రపంచ పండుగ. సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేకమైన ప్రేమతో నిర్వహిస్తున్న పండుగ. On behalf of Information and INPR, presentation of bouquets, a hearty welcome to all our ministers. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు మనం అందరం కలిసి ఇక్కడ జరుపుకుంటున్నాము టు సెలబ్రేట్ అండ్ ఆనర్ ద ఉమెన్ జర్నలిస్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. So on behalf of the INPR, we're welcoming all the guests on the dais with the bouquet. May I request all of you all to please be seated. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः. On the 115th 115వ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ విచ్చేసిన అతిథులందరికీ, డిగ్నిటరీస్ అండ్ గెస్ట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు వన్ అండ్ ఆల్. సృష్టికి రూపం నువ్వే, సృజనకు ప్రభా నువ్వే, జగతిని ఎల్లే శక్తి నువ్వే, కష్టాలు ఉన్న నవ్వుతూ ఉంటావు, కుటుంబం కోసం తపిస్తూ ఉంటావు, హే ఆడ రూపమా నీకే వందనాలు, నీకే వందనాలు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు వన్ అండ్ ఆల్. I take privilege in inviting the lady, the dynamic lady behind INPR, who was basically a technocrat. Kani, she joined this public service, and within few months, within a span of a short time, she has taken excellent strides in policy making. Please put your hands together and welcome Srimati Priyanka, the dynamic lady, Special Commissioner INPR, to address and welcome the gathering. Thank you. వేదికను అలంకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, మా శాఖాధిపతి గౌరవనీయ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా రవాణా మరియు బీసీ వెల్ఫేర్ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ అజారుద్దీన్ గారికి, మ్యాట్స్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడున్న మిగిలిన అతిథులందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన జర్నలిస్టు సోదరీమణులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ సమాచార పౌర సంబంధాల శాఖ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాము. సమాజంలో సగభాగమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా కలం పట్టి, కెమెరా పట్టి ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న మహిళా జర్నలిస్టులందరికీ ఈరోజు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ వృత్తిపరంగా కూడా అహర్నిశలు శ్రమించే మీ కృషి అమోఘం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు మరియు అందరి మంత్రులు స్వయంగా విచ్చేసి మిమ్మల్ని సన్మానించుకోవటం మన ప్రభుత్వం మహిళా జర్నలిస్టులకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే మీడియాలో మహిళలు ప్రాతినిధ్యం పెరగటం ప్రజాస్వామ్యానికి ఎంతో శుభ పరిణామం. గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారం రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనడం మన ప్రభుత్వ లక్ష్యం. సెర్ప్ ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు, రుణాలు మంజూరు ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం వంటి విప్లవాత్మక నిర్ణయాలు మహిళల ఆర్థిక స్వేచ్ఛకు పునాదులుగా వెలిశాయి. సమాచార శాఖ కమిషనర్గా మహిళల జర్నలిస్టుల సంక్షేమానికి మా శాఖ మా మంత్రివర్యులు
అందరూ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ బృహత్తర పథకాలను, ముఖ్యంగా మహిళా సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో మీ అందరూ కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ సంకల్ప ఫలాలు ప్రతి మహిళకు అందే విధంగా బాధ్యత మా అందరిపై ఉంది. ఈ కార్యక్రమం ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఉపయోగించడం జరిగింది. స్వయం సహాయక సంఘ మహిళలకు మరియు మన మహిళా జర్నలిస్టుకు ప్రోత్సాహంగా ఇచ్చిన ఈ చిన్న టోకెన్ అమౌంట్ అనేది ప్రభుత్వం మొట్టమొదటిసారిగా డిజిటల్ కరెన్సీని వినియోగిస్తున్నాం. ఈ మహిళా జర్నలిస్టులు ప్రోత్సహించడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ మంత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సన్మానం మీ వృత్తి జీవితంలో మరింత ఉత్సాహాన్ని నిలుపుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మే రిక్వెస్ట్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అజారుద్దీన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, యంగ్ పార్లమెంట్ మెంబర్ అనిల్ కుమార్ గారు, మా కమిషనర్ INPR, అందరికీ నమస్కారం. అమ్మా వేమన్నా వచ్చినాడా? ఎస్. ఇంకా యునానిమస్గా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, మనని ఆశీర్వదించి వెళ్ళినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఇది ఒక శుభ సందర్భం అని భావిస్తున్నాము. ఈ సందర్భం మహిళలు, మహిళా జర్నలిస్టులకు సంబంధించినటువంటి మహిళలుగా అంతర్జాతీయంగా, మహిళలుగా జెండర్ వైజ్, బట్ ప్రొఫెషన్గా జర్నలిస్టులుగా, వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్నాం. వర్కింగ్ జర్నలిస్టులుగా ఒక మహిళ కన్నా బాధ్యత ఎక్కువ అని మనందరికీ తెలుసు. నాట్ ఓన్లీ ఉమెన్ జర్నలిస్ట్ బట్ ఆల్సో మేల్, ఎనీ వర్కింగ్ జర్నలిస్ట్. ఒక్కసారి మనం మన వృత్తిని కూడా మననం చేసుకోవాలి ఈ సందర్భంగా. బికాస్ వీఆర్ గేదర్డ్ హియర్ ఓన్లీ వర్కింగ్ జర్నలిస్ట్, దోజ్ హు ఆర్ ఇన్ ది ప్రొఫెషన్. ఇవాళ ప్రొఫెషన్కు సంబంధించిన అంశాలు కూడా మనం ఒక్కసారి, ఎవరు చెప్పారు అసలు మిమ్మల్ని జర్నలిస్టులు కమ్మని? ఒక అమ్మాయి చెప్పింది తండ్రి కోరికగా. మెజారిటీ నేను అనుకుంటాను ఈ వృత్తి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఆకర్షణ ఉంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వర్కింగ్ జర్నలిస్టులుగా ఉమెన్ రావటం అనేది ఎనీ వర్కింగ్ జర్నలిస్ట్ మేల్ ఆర్ ఫీమేల్ చాలా ఉన్నత ఆశయాలతో వస్తున్న భావన అందరికీ ఉంటుంది. వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, అదర్ ప్రొఫెషన్స్. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించినప్పుడు కూడా ఇది 4th ఎస్టేట్ అన్నారు తప్ప 3 ఎస్టేట్లో రాజ్యాంగంలో భాగం చేయలే. The 3 estates have to discharge their responsibilities according to the Constitution of India. బట్ మనకేమిటి, రాజ్యాంగంలో లేం కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో
మెజారిటీ సభ్యులు రాజ్యాంగంలో దీన్ని పొందుపరచాలా, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, వర్కింగ్ జర్నలిస్టులను పొందుపరచాలా అన్నప్పుడు వారు వ్యతిరేకించారు దీన్ని. రాజ్యాంగంలో ఈ ప్రొఫెషన్ని ఇంక్లూడ్ చేస్తే దే ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది రూలర్స్. పరిపాలకుల్లో భాగమైపోతారు. ప్రజల తరఫున ఉండాల్సినటువంటి మీడియా బయట ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలని చెప్పి మెజారిటీ మెంబర్స్ చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన అభ్యర్థన మేరకు వీఆర్ కాల్డ్ ఫోర్త్ ఎస్టేట్, బట్ వీఆర్ నాట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్కడ ఉంది స్వేచ్ఛ అంటే సామాన్యులకున్న స్వేచ్ఛనే. సామాన్య పౌరులకి ఏ స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛే మనకుంది. అంతకు మించి లేదు, అంతకు తక్కువగా లేదు. ఆ స్వేచ్ఛ పరిధులు దాటితే ఉమా ఏమవుతుంది? ఎన్డీటీవీ ఇప్పుడు ఎన్డీటీవీ కాదు, ది ఫస్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్ మీడియా తెలుగు మీడియాలో వచ్చిన స్వప్న కూర్చొని ఉంది ఇక్కడ. మన పరిధులు మనం గుర్తించుకోవాలి. జర్నలిస్ట్ వేరు, వర్కింగ్ జర్నలిస్ట్ వేరు. జర్నలిస్ట్ విల్ బి కాల్డ్ ఎనీబడి. లైక్ మీ ప్రొఫెషన్ ఏంది, మీరెవరు అంటే నేను సోషల్ వర్కర్ని అంటాడు. ఏం డెఫినేషన్? సోషల్ వర్కర్కి ఏమైనా డెఫినేషన్ ఉందా? నేను జర్నలిస్ట్ అంటే కూడా అంతే, నో డెఫినేషన్. ఇఫ్ హీ విల్ బి కాల్డ్ హీ ఈజ్ వర్కింగ్, ఈజ్ ఎ వర్కింగ్ జర్నలిస్ట్, దెర్ ఈజ్ ఎ డెఫినేషన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్. Those who claim journalists are not working journalists. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం చెప్పి నేను తప్పుకుంటా, ఎందుకంటే వీఆర్ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్. సోషల్ మీడియా ఇన్ఎవిటబుల్. ఎవరు వద్దనుకున్నా, ఎవరు కాదనుకున్నా, సోషల్ మీడియా ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ సొసైటీ. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి దెర్ ఈజ్ సమ్ మంచి చెడు గురించి చెప్పటానికి. ప్రింట్ మీడియాలో పేపర్ నడుపుతానంటే యూ హ్యావ్ టు గెట్ సమ్ రిజిస్ట్రేషన్. ఎలక్ట్రానిక్ మీడియాలో ఛానల్ నడుపుతానంటే యూ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. బట్ సోషల్ మీడియా, వేర్ ఆర్ వీ? వేర్ ఆర్ వీ? ప్రింట్ మీడియా తప్పు చేస్తే దెర్ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్ టు కంప్లైంట్. ఎలక్ట్రానిక్ మీడియా తప్పు చేస్తే దెర్ ఈజ్ ఎ ఆర్గనైజేషన్ టు కంప్లైన్. Those who are claiming as a journalist working in the social media, good. But తప్పులను ఎక్కడ చేయాలా, ఎక్కడ కంప్లైంట్ చేయాలా? పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అందుకని ఇవాళ అవసరంగా ఉంది. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. గత పాలన నుంచి ఇప్పుడు చూస్తే అందరికీ, ప్రొఫెషన్లో పనిచేసిన వాళ్ళందరికీ అనుభవాలు ఉన్నాయి. యూ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. ప్రజల సమస్యలు హైలైట్ చేయాల్సిందే. అది ఎంత ప్రియమో అప్రియమో అయిన పాలకులకు అయినప్పటికి కూడా. కానీ ది వే భాష ఆ భాష ఇప్పుడు మొత్తం ప్రొఫెషన్కి నష్టం చేస్తుంది. సోషల్ మీడియాలో ఉపయోగించేటటువంటి భాష జర్నలిస్టులు అంటే సొసైటీలో కిందికి ఎక్కడికి వచ్చాము? ఇది ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు. Thank you very much, sir, for such experienced and astonishing words from a senior media person.
may I request for the AV presentation, Women Development in Telangana. Every sunrise in Telangana begins with a woman stepping forward. She is a mother, a worker, an entrepreneur, a dreamer. And today, her journey is stronger than ever. Under the leadership of Chief Minister Shri A. Revanth Reddy, Telangana is creating a future where women move with freedom, dignity and opportunity. Through the Mahalakshmi scheme, millions of women travel freely towards education, work and new possibilities. With financial support for women-led families, affordable LPG and Indirama Illu, homes are becoming stronger and more secure. With interest-free loans for self-help groups, women across villages and cities are turning dreams into enterprises. With free electricity, healthcare protection, support for women journalists, and initiatives like Indirama Sarees, dignity reaches every home. From villages to global dreams, women are not just part of Telangana's progress, they are leading it. This International Women's Day, Telangana celebrates the strength of its women. When women rise, Telangana rises. Thank you for the presentation, INPR. May I now request Graha Nirmanam and Registration, Information and Public Relation, Government of Telangana, రైతులకు అండగా భూములకు రక్షణగా ఉండి ఎన్నో సంక్షేమ పథలాను తనదైన శైలితో పేదల పక్షపతిగా అలుపెరకుండా కృషి చేస్తున్న సమాచార రెవెన్యూ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని గౌరవంగా అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రులు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఈ స్థానిక మంత్రివర్యులు అజరుద్దీన్ గారు, సహచర పెద్దన్న శ్రీనివాస్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు తమ్ముడు, అదే రకంగా మన ఎన్పిఆర్ కమిషనర్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మహిళా జర్నలిస్టు సోదరీమణులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆడబిడ్డలందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల పట్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఫుల్ ఫోకస్డ్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేస్తున్నామని మాటలతో కాకుండా చేతలతో అనేక కార్యక్రమాలలో ఫ్రంట్ రోలో నా ఆడబిడ్డలను ఉంచిన మాట ముమ్మాటికి వాస్తవం. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తామన్న దాంట్లో భాగంగా గడిచిన సంవత్సరం సుమారు 23,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకి జీరో ఇంట్రెస్ట్తో ఇప్పించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ బెంచ్ మార్క్ని మరింత దాటి సుమారు 24-25,000 కోట్ల రూపాయలు జీరో ఇంట్రెస్ట్తో మహిళలకు ఇప్పించి వారిని ఆర్థికంగా మరింత బలోపేతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలను చేయాలని తపనతో దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టడమే కాకుండా సోలార్ విద్యుత్ లాంటిది, పెట్రోల్ పంపులు వంటి బస్సెస్, ఇంకా సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమంలో కూడా పురుషులకి ఎక్కడా తగ్గకుండా ఉండే విధంగా అవసరమైతే ఒక మెట్టు మహిళలకే ఎక్కువగా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టింది అని చెప్పే దాంట్లో నేను నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో కూడా ఈ స్కీము కేవలం
ఆడబిడ్డల పేరుతోనే ఇయ్యాలి అనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలకు అనుగుణంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆ దిశలో ఈనాడు ఇల్లు అంటే ఆడబిడ్డ పేరుతోనే స్టార్ట్ అవ్వాలని ఈ ప్రభుత్వం అలా చేపట్టిన సంగతి కూడా తెలుసు. ఈ అన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారు నేను ఈ మధ్య ఒకరోజు కూర్చున్నప్పుడు తప్పకుండా ఈ మహిళా దినోత్సవం నాడు ఈసారి జర్నలిస్టులు సోదరీమణులతో, అది జర్నలిస్టులు డెస్క్లో ఉన్న ఇంకా ఇతరత్ర ఏ ప్రొఫెషన్లో ఉన్న జర్నలిస్టులని సన్మానించుకోవాలన్నా ఈసారి మనం మెయిన్ ఏజెండాలు అది పెట్టుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సూచనలకు అనుగుణంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చాలా ఇప్పుడు కూడా నాకు చెప్పేది అదే, చూడన్నా ఎంత ఆడబిడ్డలందరూ ఎంత మంచిగా అటెండ్ అయ్యారో మనకు చాలా హ్యాపీగా ఉంది. మన స్టేటు గౌరవాన్ని కూడా పెంచినట్లుందని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నాతో చెప్పే సందర్భం అదే. తప్పకుండా మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండదండలుగా ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా, ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మిత్రులు చెప్పినట్లు ఏదైతే ప్రతిరోజు నిజాన్ని నిర్భయంగా మీరు ఇటు ప్రజల పక్షాన అటు ప్రభుత్వ పక్షాన బ్యాలెన్స్ చేస్తూ ఏ ఒత్తిడికి లోను కాకుండా ఇంట్లో అనేక కుటుంబ సమస్యలు ఉన్నా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ధైర్యంగా ఈ ప్రొఫెషన్లో ముందుకు వస్తున్నందుకు మనస్ఫూర్తిగా మా తోబుట్టువులందరినీ అభినందిస్తూ మీ అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.